అంతెందుకురా, నువ్వు తనని చూడ్డానికి ఇష్టపడని పరిస్థితుల్లో కూడా నువ్వు చేసిన యాక్సిడెంట్ ని తన మీద నింద వేసుకుని జైలుకు వెళ్లాలనుకుందిరా. యాక్సిడెంట్ చేసింది శ్యామ అని చెప్పిందిరా. దయచేసి మీరే యాక్సిడెంట్ చేశానని చెప్పకండి. అలాంటి అమ్మాయి భారీగా దొరికినందుకు నువ్వు ఆనందించాలే తప్ప అలాంటి అమ్మాయిని బాధ పెడుతూ నువ్వు సంతోషంగా ఉండలేవురా. అంతెందుకు, నీకు చిన్నప్పటి నుంచి ఉన్న చీకటి భయం శ్యామ వల్లే పోయింది. తెలుసు కదా నీకు కూడా. నీకు చీకటి భయం పోయింది కాబట్టి చీకట్లో వచ్చి నన్ను కాపాడి ఈ చీకట్లో నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు. కానీ నీ జీవితంలో శ్యామ లేకపోతే నీ జీవితమే చీకటిమయం అవుతుంది. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటావో నీకే వదిలేస్తున్నాను. శ్యామ, ఆగు. శ్యామ, రా. అఖిల్ బాబు, నేను వెళ్ళేది అత్తయ్య గారితో చెప్తారా? వద్దు అఖిల్ బాబు, ఆవిడ సంతోషాన్ని పాడు చేయకండి. రేపటి నుండి అత్తయ్య గారు ఎలాగో బాధపడాల్సి ఉంటుంది. ఆ క్షణం ఈరోజే తీసుకురాకండి. నా మాట వినండి అఖిల్ బాబు. చీకటిలానే నా జీవితంలోకి వచ్చారు. చీకటిలాగానే మీ జీవితంలో నుండి వెళ్ళిపోతున్నాను. ప్లీజ్ అఖిల్ బాబు. పద. అఖిల్ బాబు, I love you, Aishwarya. I love you, Vaidehi.
ఐ లవ్ యూ శ్యామ. ఐ లవ్ యూ శ్యామ. I love you too, Akhil. I love you too. నీకిద్దామని నేను ఆ రోజు తీసుకున్న గిఫ్ట్ ఇదే శ్యామ. కానీ నేను నిన్ను అపార్థం చేసుకుని ఈ గిఫ్ట్కి నువ్వు అర్హురాలివి కాదు అన్నాను. కానీ ఎంతో మంచి మనసున్న నీకే ఈ గిఫ్ట్ దక్కాలి. శ్యామ, నా జీవితంలో నేను ఎప్పుడు నువ్వు బాధపడిలా ప్రవర్తించును. థ్యాంక్ యూ అఖిల్, థ్యాంక్ యూ వెరీ మచ్. డాడీ, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? ఎందుకు చెప్తున్నారు? శ్యామాని భారీగా యాక్సెప్ట్ చేసినందుకురా. శ్యామ సింగర్ అని, రూపారానికి గోస్ట్ సింగర్ అని తెలిసాక నువ్వెంత డిస్టర్బ్ అయి ఉంటావో నాకు తెలుసు. శ్యామ అబద్ధాలు చెప్పిందని, మోసం చేసిందని నువ్వు ఎంత బాధపడి ఉంటావో నాకు తెలుసు. నేను కూడా మొదట విషయం తెలియగానే
అలాగే ఫీల్ అయ్యాను. ఆ విషయం డైజెస్ట్ చేసుకోవడానికి నాకు చాలా రోజులు టైం పట్టింది. తను ఎటువంటి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో తెలిసాక కన్విన్స్ అయ్యాను. విషయం నీకు కూడా చెప్పి నిన్ను కూడా కన్విన్స్ చేయాలనుకున్నాను. శ్యామ ఎప్పటికప్పుడు నీకు విషయం చెప్దామని తొందరపడుతూ ఉంటే సమయం చూసి చెప్దామని నేనే శ్యామని ఆపుతూ వచ్చాను. మేం చెప్పే లోపలే నీకు విషయం తెలిసింది. మా ద్వారా నీకు విషయం తెలుసుంటే నీకంత బాధ కలిగేది కాదు, శ్యామ మీద అంత కోపం వచ్చేది కాదు, శ్యామని అంతలా నిందించేవాడివి కాదు. శ్యామని నువ్వు ఎంతలా నిందించినా, శ్యామ మీద నీకు ఎంతలా కోపం వచ్చినా, శ్యామ వల్ల నీకు ఎంత బాధ కలిగినా చివరికి శ్యామని అర్థం చేసుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉందిరా. అందుకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నేను నీకిలా థ్యాంక్స్ చెప్తున్నది నీ తండ్రిగాను శ్యామ మామగారిగానూ కాదు, శ్యామ తండ్రి స్థానంలో ఉండి నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. శ్యామని నువ్వు అర్థం చేసుకోకపోతే, శ్యామని నువ్వు భార్యగా అంగీకరించకపోతే శ్యామ జీవితం ఏమైపోతుందా అని శ్యామ తండ్రి స్థానంలో నిలబడి ఆలోచించి చాలా బాధపడ్డాను, చాలా భయపడ్డాను, చాలా మదనపడ్డాను. నిత్యం శ్యామ కొలిచే ఆ కన్నయ్యే నీ మనసు మార్చాడు, శ్యామని అర్థం చేసుకునేలా చేశాడు. అందుకే శ్యామని నువ్వు భార్యగా అంగీకరించావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. కన్నయ్య, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే కొలుస్తున్నాను. జీవితంలో నాకు ఏ సమస్య వచ్చినా నిన్నే తలుస్తున్నాను. చివరికి జీవితమే సమస్యగా అయినా కూడా నిన్నే తలచాను, నిన్నే కొలిచాను. కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు అనుకున్నాను. నీ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకున్నాను. చివరికి అఖిల్ బాబు నన్ను అర్థం చేసుకునేలా చేసి కన్నయ్యని నమ్ముకున్న వాళ్ళకి కష్టాలుండవు అని మరొకసారి నిరూపించావు కన్నయ్య, మరొకసారి నిరూపించావు. ఏంటి కన్నయ్యతో మాట్లాడుతున్నావు? మీ గురించే మాట్లాడుతున్నాను. మీలాంటి అర్థం చేసుకునే భర్తని నాకు బహుమతిగా ఇచ్చాడు కదా, ఆ విషయమే మాట్లాడుతున్నాను. అయితే మీ కన్నయ్య నాకు కూడా ఒక బహుమతి ఇచ్చాడు. ఏం బహుమతి? అపార్థం చేసుకున్న భర్త అర్థం చేసుకునే వరకు ఆ భర్తను భరించే నీలాంటి ఓర్పున్న భార్యని నాకు బహుమతిగా ఇచ్చాడు. దాంతోపాటు నాకు బోనస్గా ఇంకొకటి కూడా ఇచ్చాడు. ఏంటది? అద్భుతమైన పాటలు పాడే మధురమైన గొంతుని నా భార్యకిచ్చాడు. నీలాంటి మంచి సింగర్ నాకు భార్యగా రావడం నా అదృష్టం శ్యామ. ఇంతకాలం గోస్ట్ సింగర్గా ఊరు పేరు లేకుండా ఉన్నావు. ఇప్పుడు చూడు, నేను ఎంత గొప్ప సింగర్ని చేస్తాను. సింగర్గా నీకెంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేస్తానో చూడు. నేను స్టార్ సింగర్ని చేయకపోతే నా పేరు అఖిలే కాదు. వద్దు అఖిల్ బాబు, వద్దు. ఇప్పుడు అలాంటివేమీ చేయొద్దు. రూపారాణికి పాటలు పాడేది నేనే అన్న విషయం తెలిస్తే పాపం రూపారాణి పెళ్ళి ఆగిపోతుంది. నిశ్చితార్థం దాకా వచ్చాక అలా ఆగిపోయేలా చేయడం న్యాయం కాదు కదా. వాళ్ళు నీకు అంత అన్యాయం చేసినా నువ్వు వాళ్ళకి న్యాయం చేయాలని చూస్తున్నావు. గ్రేట్ శ్యామ, యూర్ రియలీ గ్రేట్. ఓకే,
ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం. ముందు నువ్వు మంచి సింగర్ అనే విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలి కదా. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ముందు ఇంట గెలుద్దు గాని. ముందుగా మమ్మీకి నువ్వు సింగర్ అని చెప్తాను. మమ్మీకి ఇష్టమైన పాట పాడుదు గాని, సరేనా? సరే అఖిల్ బాబు. పద. మమ్మీ, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి నాన్న అంత ముఖ్యమైన విషయం? చెప్పు క్షమ, నీ నోటితో నువ్వే చెప్పు. మీరే చెప్పండి. పర్లేదు, నువ్వే చెప్పు. మీరే చెప్పండి. కొంప తీసి వీళ్ళు పాట విషయం చెప్తారా ఏంటి? అమ్మో, కొంప మునిగిపోతుంది. ఏంట్రా ఇది? ముఖ్యమైన విషయం ఏదో చెప్పాలని నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అనుకుంటున్నారేంటి? ఏంటా ముఖ్యమైన విషయం? తొందరగా చెప్పండి. అది శ్యామ. వసంత, ఆ? ఆ ముఖ్యమైన విషయం తర్వాత విందువు గాని. నీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని నీ పెద్ద కోడలు నీ రూమ్కెళ్తోంది. ముందు ఈ చిన్న కోడలు చెప్పే ముఖ్యమైన విషయం ఏంటో విననివ్వండి. కుదరదు. ముందు పెద్ద కోడలు చెప్పే ముఖ్యమైన విషయమే వినాలి. కరెక్ట్ డాడీ. ముందు పెద్ద కోడలు చెప్పింది వినాలి, తర్వాత రెండో కోడలు చెప్పింది వినాలి, ఆ తర్వాత మూడో కోడలు చెప్పింది వినాలి. సరే, నేను వెళ్ళి వైదేహితో మాట్లాడొస్తాను. ఏంట్రా, మీ మమ్మీతో చెప్దాం అనుకున్నా ఆ ముఖ్యమైన విషయం ఏంటి? శ్యామ పాటలు పాడుతుందనే విషయం డాడీ. నాకు రాత్రి ఒక కల వచ్చిందండి. అఖిల్ బాబు జీవితంలోకి భాగస్వామిగా పాటలు పాడేవాళ్ళు కానీ, డాన్స్ చేసేవాళ్ళు కానీ, డ్రాయింగ్ వేసేవాళ్ళు కానీ, ఇలా ఎలాంటి కళాకారులు రాకూడదని చెప్పారు. అఖిల్ జీవితంలోకి కళాకారిణి వస్తే అఖిల్ ప్రాణానికి ప్రమాదం ఉందనే భ్రమలో ఉంది వసంత. ఆ విషయం వీళ్ళకి చెప్తే వీళ్ళు కంగారు పడతారు. కానీ ఏదో రకంగా వసంతకి శ్యామ పాట విషయం చెప్పకుండా ఆపాలి. మీకోసమే చూస్తున్నాను అత్తయ్య గారు. మీ మామయ్య గారు చెప్పారమ్మా, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నావట. అదే అత్తయ్య, మాఘమాసం వచ్చింది కదా, అఖిల్ శ్యామ వాళ్ళ శోభనానికి ఏర్పాటు చేస్తే బాగుంటుందని. నిజమేనమ్మా, బాగా గుర్తు చేసావు. పంతులు గారితో ఒకసారి మాట్లాడదాం. ఆల్రెడీ నేను పంతులు గారితో మాట్లాడాను అత్తయ్య. రేపు రాత్రికి గర్భాధార ముహూర్తం ఉందని చెప్పారు. అవునా? అయితే రేపే ఏర్పాటు చేద్దామమ్మా. పద, వాళ్ళకి చెప్దాం. ఏంటి డాడీ, శ్యామ పాట గురించి మమ్మీకి చెప్దాం అన్నప్పటి నుంచి అలా సైలెంట్ అయిపోయారేంటి? అదేం లేదురా, అదేం లేదు. చెప్పండి మామయ్య గారు, ఏం ఆలోచిస్తున్నారు? అదేం లేదమ్మా, నువ్వు పాట పాడతావనే విషయం చాలా ముఖ్యమైన విషయం కదా. చాలా సెన్సిటివ్ కూడా.